హలో గైస్, వెల్కమ్ టు తెలుగు ఇన్ఫో. మీరు ఎప్పుడైనా ఆలోచించారా, మిర్రర్ ముందు నిలబడి మీ కళ్ళలో చూస్తూ ఇది నేనా లేక నా బాడీ మాత్రమేనా అని? మన బాడీలో ప్రతి 7 సంవత్సరాలకి ఆల్మోస్ట్ అన్ని సెల్స్ రీప్లేస్ అయిపోతున్నాయి. అంటే ఫిజికలీ మన బాడీ కంప్లీట్గా మారిపోతుంది. కానీ నేను అనే ఫీలింగ్ మాత్రం ఎందుకు సేమ్గా ఉంటుంది? అది బ్రెయినా లేక మన లోపల ఇంకేమైనా ఉందా అని. సో ఈరోజు మనం సోల్ అనే కాన్సెప్ట్ని సైన్స్, హిస్టరీ, రిలీజియన్ ఇంకా రియల్ రీసెర్చ్తో డీప్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. సో ఇంకా పదండి, అస్సలు వెయిట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్యాక్ట్ నెంబర్ 1. సోల్ అనే ఐడియా ఇప్పుడు కొత్త డిస్కషన్లా అనిపించినా ఇది యాక్చువల్లీ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ ఓల్డ్ కాన్సెప్ట్. యాన్షియంట్ ఈజిప్ట్లో వాళ్ళకి కా అండ్ బా అనే 2 సోల్ పార్ట్స్ ఉండేవి అని నమ్మారు. కా అంటే లైఫ్ ఫోర్స్, బా అంటే పర్సనాలిటీ. మనిషి చనిపోయిన తర్వాత ఈ 2 పార్ట్స్ బాడీ నుండి బయటికి వెళ్తాయి అని వాళ్ళ బిలీఫ్. గ్రీక్ ఫిలాసఫీలో ప్లాటో ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు. అతని థియరీ ప్రకారం మన బాడీ ఒక టెంపరరీ వెహికల్ లాంటిది, కానీ సోల్ ఇటర్నల్ అని. ప్లాటో చెప్పిన ఈ కాన్సెప్ట్ని థియరీ ఆఫ్ రీకలెక్షన్ అని అంటారు. సింపుల్గా చెప్పాలి అంటే మనం కొత్తగా నేర్చుకుంటున్నామని అనుకుంటున్నాం, కానీ యాక్చువల్లీ మనం ఆల్రెడీ తెలిసిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నాం అంతే. ఫ్యాక్ట్ నెంబర్ 2. ఇప్పుడు మోడర్న్ సైన్స్లో స్ట్రాంగెస్ట్ ఆర్గ్యుమెంట్ ఏంటి అంటే మన ఐడెంటిటీ మన బ్రెయిన్ యాక్టివిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది అని. హిస్టరీలో ఒక షాకింగ్ రియల్ కేసు ఉంది. ఫీనిస్ గైగే అనే వ్యక్తికి ఒక రోజున యాక్సిడెంట్ జరిగింది. ఒక ఐరన్ రాడ్ డైరెక్ట్ గా తన బ్రెయిన్ లో ఎస్పెషల్లీ ఫ్రంటల్ లోబ్ ని డ్యామేజ్ చేసింది. యాక్సిడెంట్ ముందు అతను కామ్, రెస్పాన్సిబుల్ ఇంకా డిసిప్లిన్ పర్సన్. కానీ యాక్సిడెంట్ తర్వాత సేమ్ పర్సన్ కంప్లీట్గా మారిపోయాడు. అగ్రెసివ్ అయ్యాడు, ఇంపల్సివ్ డెసిషన్స్ తీసుకోవడం స్టార్ట్ చేశాడు. బిహేవియర్ టోటలీ అన్ప్రెడిక్టబుల్ అయింది. ఇక్కడ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్టార్ట్ అవుతుంది. సోల్ సెపరేట్గా ఉంటే పర్సనాలిటీ ఎందుకు మారిపోయింది? ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాం. అల్జైమర్స్ డిసీజ్లో పీపుల్ స్లోగా మెమరీస్ మర్చిపోతారు. ముందుగా స్మాల్ థింగ్స్, తర్వాత ఇంపార్టెంట్ మెమరీస్. ఫైనల్ స్టేజ్లో అయితే వాళ్ళకి తన ఓన్ ఫ్యామిలీ కూడా గుర్తుండరు. సో సైంటిస్ట్ అడుగుతున్నారు, మన మెమరీస్, బిహేవియర్, ఐడెంటిటీ అన్ని బ్రెయిన్లో స్టోర్ అయితే సపరేట్గా సోల్ రోల్ ఏంటి అని. ఫ్యాక్ట్ నెంబర్ 3. రీబర్త్ అనే కాన్సెప్ట్ చాలా ఇంట్రెస్టింగ్. ఇంకా కొంచెం డీప్గా ఆలోచిస్తే చాలా పవర్ఫుల్ ఐడియా కూడా. సింపుల్గా చెప్పాలి అంటే సోల్ ఒక బాడీ నుండి ఇంకొక బాడీకి ట్రావెల్ చేస్తుంది, కానీ ఇది ర్యాండమ్గా జరగదు, కర్మ బేస్ మీద జరుగుతుంది. అంటే మనం ఇప్పుడు చేసే ప్రతి యాక్షన్ ఫ్యూచర్లో మన లైఫ్ని షేప్ చేస్తుంది. మంచి పనులు చేస్తే పాజిటివ్ అవుట్కమ్, చెడ్డ పనులు చేస్తే నెగిటివ్ అవుట్కమ్. అందుకే కొన్ని ఫిలాసఫర్స్ ఈ సిస్టమ్ని కాస్మిక్ జస్టిస్ సిస్టమ్ అని పిలుస్తారు. ఎందుకంటే ఇక్కడ ఎవరు ఎస్కేప్ అవ్వలేరు. ప్రతి యాక్షన్కి ఒక కాన్సిక్వెన్స్ ఉంటుంది. ఇప్పుడు బుద్ధిజం గురించి చూద్దాం. బుద్ధిజంలో కూడా రీబర్త్ అనే కాన్సెప్ట్ ఉంది, కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. అక్కడ పర్మనెంట్గా సోల్ ఉండదు అని చెప్తారు. ఇన్స్టెడ్ లైఫ్ అనేది ఒక కంటిన్యూస్ ప్రాసెస్ లా ఉంటుంది. వాళ్ళు ఒక బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్తో ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక క్యాండిల్ ఫ్లేమ్ని ఇంకొక క్యాండిల్కి ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత సెకండ్ క్యాండిల్ ఉన్న ఫ్లేమ్ ఇంకా ఫస్ట్ క్యాండిల్ ఫ్లేమ్ సేమ్ కావు, కానీ కనెక్షన్ ఉంది, కంటిన్యూటీ కూడా ఉంది. సో బుద్ధిజం ప్రకారం మీరు సేమ్ పర్సన్ కాదు, కానీ అలా అని కంప్లీట్గా డిఫరెంట్ కూడా కాదు. ఫ్యాక్ట్ నెంబర్ 4. మీకు తెలుసా, సోల్ గురించి డిఫరెంట్ రిలీజియన్స్లో డిఫరెంట్ ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి, కానీ ఒక కామన్ ఐడియా మాత్రం ఉంది. ఏంటి అంటే మన బాడీ కన్నా మన ఎగ్జిస్టెన్స్ చాలా డీపర్ అని. హిందూయిజంలో సోల్ని ఆత్మ అని అంటారు. భగవద్గీత ప్రకారం ఆత్మకి జననం లేదు, మరణం లేదు, అది ఎప్పుడు డిస్ట్రాయ్ అవ్వదు. మారేది మన బాడీ ఒకటే, కానీ ఆత్మ కాదు. క్రిస్టియానిటీలో సోల్ అనేది గాడ్ క్రియేట్ చేసిన ఇటర్నల్ పార్ట్. బైబిల్ ప్రకారం మన లైఫ్ భూమి మీద టెంపరరీ. మరణించిన తర్వాత జడ్జిమెంట్ డే ఉంటుంది. స్వర్గం లేదా నరకంలో అది డిసైడ్ అవుతుంది. సో లైఫ్ ఒక్కటే, కానీ సోల్ మాత్రం ఇటర్నల్. ఇస్లాంలో సోల్ని రూహ్ అని అంటారు. ఖురాన్ ప్రకారం రూహ్ అనేది డైరెక్ట్గా అల్లా నుండి వచ్చింది. దాని గురించి మనకి ఫుల్లీ నాలెడ్జ్ లేదు. ఒక్కటే లైఫ్, తర్వాత ఫైనల్ జడ్జిమెంట్. సో 3 రిలీజియన్స్, 3 ఎక్స్ప్లెనేషన్స్, కానీ ఒక స్ట్రాంగ్ కామన్ పాయింట్ ఏంటి అంటే మన బాడీ టెంపరరీ, కానీ మన ఎగ్జిస్టెన్స్, మన సోల్ చాలా డీపర్. ఫ్యాక్ట్ నెంబర్ 5. నియర్ డెత్ ఎక్స్పీరియన్స్ కేసెస్ చాలానే డాక్యుమెంట్ అయ్యాయి. చాలా మంది చెప్పిన కామన్ ప్యాటర్న్స్ ఏంటి అంటే బ్రైట్ వైట్ లైట్ చూడడం, టనల్ ఎక్స్పీరియన్స్ చేయడం, ఎక్స్ట్రీమ్ పీస్ ఫీల్ అవ్వడం, ఇంకా బాడీని బయట నుండి చూసినట్టు ఫీల్ అవ్వడం. యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా డివిజన్ ఆఫ్ పర్సెప్చువల్ స్టడీస్ లాంటి ఆర్గనైజేషన్స్ చాలా ఇయర్స్ నుండి ఇలాంటి కేసెస్ కలెక్ట్ చేస్తున్నాయి. కొన్ని కేసెస్లో పేషెంట్స్ అన్కాన్షియస్గా ఉన్న టైంలో జరిగిన ఈవెంట్స్ని కరెక్ట్గా డిస్క్రైబ్ చేశారు అని క్లెయిమ్స్ ఉన్నాయి, కానీ వీటికి సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఇంకా క్లియర్గా లేవు. కొంతమంది సైంటిస్ట్ చెప్పింది ఏంటి అంటే డెత్ టైంలో బ్రెయిన్కి ఆక్సిజన్ తగ్గడం వల్ల మనకి స్ట్రేంజ్ విజువల్స్ కనిపించవచ్చు. ఇంకా కొన్ని థియరీస్ ప్రకారం బ్రెయిన్లో కొన్ని పవర్ఫుల్ కెమికల్స్ రిలీజ్ అవుతాయి. అవి ఇంటెన్స్ విజన్స్ క్రియేట్ చేయొచ్చు.
మరొక థియరీ ప్రకారం ఏంటి అంటే ఇది మన బ్రెయిన్ సర్వైవల్ మెకానిజం కూడా అయి ఉండొచ్చు. లాస్ట్ మూమెంట్స్ లో ఫియర్ ని తగ్గించడానికి ఒక పీస్ఫుల్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేస్తుందని అంటున్నారు. సో ఇప్పుడు మన మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే ఇది నిజంగా సోల్ ఎక్స్పీరియన్సా లేక మన బ్రెయిన్ క్రియేట్ చేస్తున్న ఒక ఇల్యూషనా? ఆన్సర్ ఇంకా క్లియర్ గా లేదు. అందుకే ఈ టాపిక్ మీద డిబేట్స్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఫ్యాక్ట్ నెంబర్ 6. మీకు తెలుసా ఫిజిక్స్ ప్రకారం ఎనర్జీ డిస్ట్రాయ్ అవ్వదు, ఓన్లీ ట్రాన్స్ఫార్మ్ అవుతుంది. కొంతమంది సైంటిస్ట్ అండ్ ఫిలోసఫర్స్ క్వశ్చన్ అడుగుతున్నారు, మన కాన్షియస్నెస్ కూడా ఒక ఎనర్జీ ఫామా అని. ఒకవేళ అలా అయితే బాడీ మరణించిన తర్వాత అది వేరే ఫామ్లో కంటిన్యూ అవ్వచ్చా? కానీ ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే కాన్షియస్నెస్ ని మెషర్ చేయడం కష్టం. బ్రెయిన్ యాక్టివిటీ మెషర్ చేయొచ్చు, కానీ ఎక్స్పీరియన్స్ ని మెషర్ చేయలేం. ఈ ప్రాబ్లం ని ఫిలాసఫీలో హార్డ్ ప్రాబ్లమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అని అంటారు. ఫ్యాక్ట్ నెంబర్ 7. సైన్స్ చాలా అడ్వాన్స్ అయింది, కానీ ఒక బేసిక్ క్వశ్చన్ కి ఇంకా ఆన్సర్ లేదు. మనం ఎందుకు ఫీల్ అవుతున్నామని. కంప్యూటర్ క్యాలిక్యులేషన్స్ చేస్తుంది, డేటా ప్రాసెస్ చేస్తుంది, కానీ ఫీల్ అవ్వదు. మన బ్రెయిన్ కూడా సిగ్నల్స్ ప్రాసెస్ చేస్తుంది, కానీ మనం మాత్రం ఎక్స్పీరియన్స్ చేస్తాం, ఫీల్ అవుతాం. ఇప్పుడు ఒక సింపుల్ ఎగ్జాంపుల్తో చూద్దాం. మీరు రెడ్ కలర్ చూస్తే సైన్స్ ప్రకారం అది జస్ట్ ఒక వేవ్ లెంగ్త్, కానీ మనకి మాత్రం అది ఒక ఫీలింగ్, ఒక ఎక్స్పీరియన్స్ లా అనిపిస్తుంది. సో మెయిన్ క్వశ్చన్ ఏంటి అంటే ఈ ఎక్స్పీరియన్స్ ఎక్కడి నుండి వస్తుంది? బ్రెయిన్లో సిగ్నల్స్ మాత్రమే ఉంటే ఫీలింగ్ ఎలా వస్తుంది? ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం సైన్స్కి చాలా కష్టం. అందుకే కొన్ని సైంటిస్ట్ కూడా ఇండైరెక్ట్గా సోల్ లాంటి కాన్సెప్ట్స్ ఉండొచ్చు అని నమ్ముతున్నారు. సో సైన్స్ చెప్పేది ఒక సైడ్, స్పిరిచువాలిటీ చెప్పేది ఇంకో సైడ్. కానీ ఫైనల్ ఆన్సర్ మాత్రం ఇంకా మిస్టరీగానే ఉంది. మనం బాడీయా లేక మన బాడీలో ఉన్న సోలా? మీ ఒపీనియన్ ఏంటి? మీ థాట్స్ తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బాయ్.